ఇంకా నెక్స్ట్ మన పాపం మా కోడిగుడ్డు మంత్రి గారు వచ్చారండి. ఆయన కూడా చాలా బాధపడుతూ వచ్చాడు. నన్ను కోడిగుడ్డు మంత్రి అన్నారు, నన్ను కోడిగుడ్డు మంత్రి అన్నాడు. అతని బాధ్యత ఉంటే నాకే గుండె దొరికిపోతుంది. పాప ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు, మంత్రి చేశాడు కానీ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 8 లక్షలు, ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 8 లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్తున్నాడు నిన్న. ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా, మీరు అన్ని వచ్చేస్తా అన్నారు కదా, ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేసాయని ఎలా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ పాయింట్ కరెక్ట్గా నోట్ చేయండి. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారట. పెట్టుబడులు వచ్చిన వెంటనే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్లో ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేది. కానీ స్టార్ట్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఏంటి? లోకేష్ గారు ఇచ్చిన హామీ ఏంటి? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాం. 5 సంవత్సరాలు చూడండి, వెయిట్ చేయండి. 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది. అప్పుడు మాట్లాడండి. ఒకవేళ తక్కువ అయితే మీరు జనాన్ని నమ్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అప్పుడేందుకు కంగారు? సంవత్సరం కదా అయింది. మీరు చేసిన నాశనానికి, మీరు అడిగే కమిషన్లకి ఇక్కడికి ఏ ఇండస్ట్రియలిస్టులు వచ్చేవాడు కాదు. బద్దులాడు బామాలి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మొదలైంది కదా. 5 సంవత్సరాల తర్వాత కదా మీరు ఈ హామీ గురించి అడగాల్సింది. మధ్యలో కంగారెడ్డి కోడిగుడ్డు మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఎందుకు కంగారు పడి కాలు దుక్కున్నారు? ఏమని ఇచ్చారు? పెళ్ళి అయిపోద్ది, శోభనం అయిద్ది, శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. ఎవరో అడిగారట, ఎవరో తెలీదు. ఆయన పేరు కూడా చెప్పలేదు. ఈయన అన్నడట, ఏంటి ఉద్యోగాలు ఎందుకు రాలేదంటే పెళ్ళి అయిపోద్ది, పెళ్ళి అయిపోయిన పిల్లలు పుట్టేస్తారా అన్నడట. ఎవరన్నారో ఎవరికి తెలియదు. అయితే కోడిగుడ్డు మంత్రి గారిని ఎలాగా మ్యానిపులేట్ చేసి అది నారా లోకేష్ గారిని అవమానకరంగా మాట్లాడడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో మనం చూద్దాం. శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారని అడిగాడు. మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా. ఏమడిగాను? నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు, సార్ ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా, ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డి పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నా. మరి నేను చెప్పింది నేను తప్పుందా? అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిల్లలు మొదలుపెట్టారు. మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేష్ ఇక్కడ నువ్వు కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నావు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని కోడిగుడ్డు జగన్ గారు అని అనలేదు కదా. ఇక్కడ అమర్నాథ్, నీకు ఇంకా చిన్నతనం పోలేదు, పసి వయసు ఇంకా పోలేదు కాబట్టి నీకు క్లియర్గా చెప్తున్నాను. నువ్వు అన్నావు కాబట్టి నిన్నే అన్నారు. ఇప్పుడు ఒకవేళ నేను ఎవరైనా నీకు కౌంటర్ ఇచ్చారనుకో, నువ్వు అనాల్సింది ఎవరిని? వాళ్ళని అనాలి. లోకేష్ గారిని ఎందుకంటావు? అంటే లోకేష్ గారి దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పట్టుకోవడానికి ఇంకా ఏ తప్పుడు మాటలు దొరక్క ఊళ్ళో ఎవరు ఏం చేసినా ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతుందండి. ఎక్కడెవడో యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడెవడో రాయింది అనుకుని పడిపోతే నారా లోకేష్ గారు. ఇదే బతుకు అయిపోయిందండి వీళ్ళకి. వాళ్ళు దీనికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి ఆ రోజు నిన్ను అడిగారు. నువ్వు అడిగినప్పుడు ఎలా చెప్పాలి? ఏమంటే ఇదిగో ఇన్ని ఎంఓఏలు చేసుకున్నాం, ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాం, పలానా ఇగో ఇన్ని ఇండస్ట్రీలు గ్రౌండ్ అయ్యాయి, అక్కడ ఆల్రెడీ వర్క్ మొదలైంది, ఇగో పలానా ఇండస్ట్రీ నుంచి ఇంత ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంది, పలానా ఇండస్ట్రీ ఇగో ఈ సంవత్సరం తర్వాత అది కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయితే ఇన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది కదా నువ్వు చెప్పాలి. అది వదిలేసి కోడిగుడ్డుని పెడుతుంది కానీ లేకపోతే కోడిని పెడుతుంది కదా అంటే మరి నవ్వులు పాలు అయిపోతే ఏం చేస్తావు? దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఇవాళ లోకేష్ గారి మీద బుర్ర చల్లేద్దామని ఈ తప్పుడు ప్రయత్నాలే మిమ్మల్ని మంత్రులుగా చేసిన వాళ్ళని కూడా ఈరోజు ఎమ్మెల్యే కూడా అవనవలేదు. మనం కూడా వెళ్ళాలి కదా. అంటే నేను గుడ్డు కథ చెప్తే నేను తప్పు, నువ్వు శోభనం కథ చెప్తే నువ్వు తప్పు కాదా? ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళికొట్టు లోకేష్ అని పిలుస్తావు. నేను ఆయన మగోడైనా నువ్వు పిలువు, మీకేముంది? అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడిన వ్యక్తులు మీరు. అంతకన్నా దారుణమైన మాటలే తట్టుకుని నిలబడి గుండేది, అంతకన్నా దారుణమైన అవమానాలనే తట్టుకుని నిలబడి ఇప్పుడు ఒక్కొక్కడికి చొక్కలు చూపిస్తున్నా గుండేది. నువ్వు ఏదో మళ్ళీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతానంటే ఆయన భయపడిపోయి రకమా?
పద్ధతులు మార్చుకోండి, కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడడం నేర్చుకోండి. నిన్ను కోడిగుడ్డు అమర్నాథ్ అన్నారు తప్ప అలాంటి నీచమైన మాటలు ఉపయోగించలేదు. కానీ మీ పార్టీకి ఇది పేటెంట్. బూతులు మాట్లాడడం, ఈ శోభనాల గురించి మాట్లాడడం, పిల్లల గురించి మాట్లాడడం, పుట్టుకల గురించి మాట్లాడడం, వాళ్ళకు పుట్టారు వీళ్ళకి పుట్టారు అని ఇది మీ పార్టీకి పేటెంట్ ఉంది. జనం చెప్తారు మీకు సమాధానం. ఇంకొక అమాయకురాలు వచ్చిందండి, అహల్య అమాయకురాలు. అంటే ఇద్దరు అమ్మాయిలు కావాలని అడుగుతారు సినిమాల్లో, కానీ ఇద్దరు అమ్మాయిలు కూడా ఈవిడే. చాలా అమాయకంగా పేరు పెట్టి మహిళల రక్షణ తదుపరి అంశాల మీద మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నుంచి అధికార ప్రతినిధి గారు వచ్చారు. పాపం గత 5 సంవత్సరాల్లో చాలా మంది ఎగిరెగిరి దంచారు వైసీపీలో. వాళ్ళు ఎవ్వరికీ రాని అవకాశం శ్యామల గారికి వచ్చిందండి, అధికార ప్రతినిధి. ఆ శ్రీరెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు. ఏంటి నేను ఇన్ని బూతులు మాట్లాడాను, ఇంతమందితో తిట్టించుకున్నాను, నాలో లేనిది ఆ శ్యామల గారిలో ఏముంది అని చెప్పి ఆవిడ వాపోయింది చాలాసార్లు. ఏమో ఎవరు టాలెంట్ వాళ్ళది. కాబట్టి ఈవిడ ఏం మాట్లాడతారో ఒకసారి విందామండి. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఎక్కడ స్త్రీలను పూజించరో గౌరవించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. అలాంటిది మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు సరే, కనీసం గౌరవం కూడా దక్కట్లేదు. ఈ రోజున నలుగురికి మంచి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ప్రజాప్రతినిధులు మహిళలకి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టన మేస్తుందా అన్న చందాన నాయకుడు ఎలా మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారో ఆ నాయకుడు. అప్పట్లో ఆకాశవాణిలో చిన్నపిల్లలకి కథలు చెప్పేవారండి. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో ఉండేది. ఆ రేడియోలో ఇలాంటి వాయిస్ వేసుకుని ఒక లేడీ ఎవరో వచ్చి చిన్నపిల్లలకి కథలు చెప్పేది, చందమామ కథలు. ఇప్పుడు అందరూ ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంది ఐపాక్ టీము. మీకు మొన్న ఒక అమూల్ బేబీ, చెప్పడం మర్చిపోయాను, అమూల్ బేబీ కూడా మన దాని మీద ఏదో కంప్లైంట్ ఇచ్చాడు, యూట్యూబ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆడ అందరి మీద మాట్లాడిచ్చాట, ఆ అమూల్ బేబీ కూడా మనం ఏం అనకూడదట. అలా ఉండాలి రాజ్యం. ఒక్క మాట అంటే భరించలేరు, ఒక్క నిజం చెప్తే తట్టుకోలేరు. కానీ వీళ్ళు మాత్రం మొత్తం ఊరందరినీ అతను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు కథలు చెప్పడానికి వచ్చారు కదా శ్యామల గారు. ఏం కథ చెప్తామమ్మా చెప్పు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అంటారు ఒకళ్ళు. మీకు ఎవరమ్మా ఆ పేర్లు కూడా చెప్పే, ఎందుకు మొహోటం ఎందుకు? ఇక్కడ దాకా వచ్చాక, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంక మొహోటాలు ఎందుకు? పలానా ఆయన ఇలాగ అన్నాడని చెప్పేయి. జీతాలు ఎందుకు, రూమ్లు కట్టిస్తాను, రాత్రంతా సంపాదించుకోండి అంటూ డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడతారు ఇంకొకళ్ళు. ఆడవి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటారు ఇంకొకళ్ళు. అసలు మూడో మాట బాలకృష్ణ గారు అన్నారు. బాలకృష్ణ గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఆల్మోస్ట్ ఒక పసి మనసు లాంటిది ఆయన్ని. ఆయన ఎవరేమన్నా అని పట్టించుకునే మంచి గారు. ఎప్పుడో జరిగింది ఇది. ఎప్పుడో ఆయన ఫ్లోలో ఏదో సినిమా ఫంక్షన్లో ఫ్లోలో అన్న మాటని తీసుకొచ్చి రాజకీయంగా ఉపయోగించుకోవటానికి ఇప్పుడు ఈ పేదరాజు పెద్దమ్మ వచ్చేసింది. చందమామ కథల్లో పేదరాజు పెద్దమ్మ ఉంటుంది కదా, ఆ పేదరాజు పెద్దమ్మ ఈ పేదరాజు పెద్దమ్మ. ఇప్పుడు ఈవిడ వచ్చి ఏమంటది, అప్పుడెప్పుడో మాట్లాడిన బాలకృష్ణ గారి డైలాగ్ కూడా మెన్షన్ చేసింది. ఓకే, తర్వాత అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక ఉన్నత స్థానాల్లో ఉంటూ నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే అసలు వీళ్ళని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. నిన్నటికి నిన్న చినరాజప్ప గారు ఏమన్నారు, ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయకుండా కౌన్సిలర్లు వెధవ మండల్లా ఇంట్లో కూర్చుంటున్నారు అన్నారు. ఇలాగేనా మీరు మహిళల గురించి మాట్లాడేది? ఇలాగే కౌన్సిలర్లు లిటరేట్ ఆయన. ఓకే, ఆయన ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చినరాజప్ప గారు మాట్లాడతారు, ఫ్రీగా మాట్లాడతాడు ఆయన. ఆ మాట్లాడే క్రమంలో సామలగూడ మున్సిపల్ ఆఫీసులో ఉన్న కౌన్సిలర్, అంటే మగోళ్ళు, చాలామంది మగోళ్ళు ఉన్నారు అందులో కౌన్సిలర్లు. ఈ కౌన్సిలర్లు అందరూ ఈ పని చేయకుండా ఇలా కూర్చున్నారు అన్నారట. దానికి మహిళలను అగౌరవపరిచారంటుంది మా పేదరాజు పెద్దమ్మ. పెద్దమ్మ నీకు అర్థం కావట్లేదు, అక్కడ మహిళలను కాదు ఆయన అంట, అక్కడ జెంట్స్ను అన్నాడు. అక్కడ నీకు మహిళలు ఎక్కడ అంటే ఈ వైఎస్ఆర్సీపీ సామలకోట మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ మహిళలు అంటున్నారు. అంటే నువ్వు ఇక్కడ పురుష జాతిని అవమానిస్తున్నావు పెదరాజు పెద్దమ్మ. ఆ కాంటెక్స్ట్ ఏదో తెలియదు, ఏ మాట మాట్లాడాలో తెలియదు, అసలు ఎందుకు మనం కెమెరా ముందుకు వచ్చామో తెలియదు, ఎవరు కౌంటర్ ఇస్తున్నావో తెలియదు. ఏదోటి వాగేయటమే, చందమామ గారు చెప్పినట్టు ఏదోటి చెప్పేయటమే. మారన్నమ్మా కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్నాడట వెధవ డాషల్లాగా ఉన్నారా అని.
ఆ మాటను పట్టుకుని అసలు అబ్బురు పడిపోతుంది, ఆశ్చర్యచకితురాలు అవుతుంది, నిజంగా షాక్ అయిపోయి షేక్ అయిపోతుంది. అమ్మా, నువ్వు వైసీపీ పార్టీయే కదా, ఆ పార్టీ అధికార ప్రతినిధివి. మీ పార్టీ వాళ్ళ భాష ఎప్పుడైనా విన్నావా నువ్వు? అమ్మ మొగుళ్ళు, లేకపోతే ఆ పుట్టుకలు, పలానా వాళ్ళకి ఏళ్ళు పుట్టారు, ఏళ్ళకి ఆళ్ళు పుట్టారు అనే మాటలు, లకారాలు,